ఈ మధ్య చూసాం మనం వెలుగొండ ప్రాజెక్టుకి మొన్న వస్తే నిన్న క్యాట్ వాకా సార్, అది ర్యాంప్ వాకా, నానా తంటాలు పడిపోతున్నాడు. క్యాట్ వాకులు ర్యాంప్ వాకులు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం అంట. చెప్పేయండి నీ అబద్ధాలైతే అసలు ఎప్పుడు మంచి చెప్పనని చెప్పు, ఎప్పుడు నిజాలు మాట్లాడనని చెప్పు. నిజంగా కూడా ఈ రాష్ట్రానికి, రాయలసీమ ప్రజలకి సంజీవిని అయిన, ప్రాణదాయిని అయినటువంటి ప్రాజెక్టుల్ని తాకట్టు పెట్టేస్తూ పక్క రాష్ట్రాలకి అసలు వృధా, దానివల్ల ఉపయోగం లేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం వలన అంటాడు. ఏమన్నా మాట్లాడడానికి కొంచెమన్నా జ్ఞానం ఉందా? పక్క రాష్ట్రం రోజుకి 8 టీఎంసీల వాటర్ని ఎత్తుకుపోతుంటే, 8 టీఎంసీల సామర్థ్యంతో నీటిని తోడుకునేటటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకుంటుంటే, పైనున్నటువంటి కర్ణాటక నీ హయాంలో గతంలో ఆల్మట్టి ద్వారా 120 టీఎంసీలు అదనంగా ఎత్తు పెంచుకొని కొట్టేసుకుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాజెక్టులు కట్టి 8 టీఎంసీలు ఎత్తుకుపోసుకుంటూ ఉంటే మనం ఎంత సార్ తీసుకుంటుంది? మనకు వస్తుంది ఎంత? కేవలం 0.63 టీఎంసీలు రోజుకి మన సామర్థ్యం.